సార్వా వరి కోసం చాలా చోట్ల నారు పూసుకుంటోంది రైతాంగం. సాధారణంగా కోస్తా ప్రాంతాల్లోని వరి చేలల్లో చీడపీడలతో పాటు మరో సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అదే ముంపు. ఖరీఫ్ కాలంలో పడే అధిక వర్షాలకు ఇక్కడి వరి పైరు ఏ దశలోనైనా ముంపుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీంతో దోమపోటు ఉధృతమవ్వడం, చేను పడిపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముంపు పరిస్థితులను అధిగమించాలంటే రైతులు ముందు నుంచే జాగ్రత్త వహించాలి. ముంపును తట్టుకునే రకాల ఎంపికతో పాటు విత్తే విధానం, సాగులో కూడా కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో వరి సాగు చేసే రైతులకు సూచనలు ఇస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో వరి సాగు చేసే ప్రాంతాలు చాలా వరకు కూడా ముంపుకి గురవడం, లేదా అధిక వర్షపాతం వల్ల నీరు వచ్చి పొలాల్లో నిల్చోవడం, లేదా వేసిన పంట అంతా కూడా వివిధ దశల్లో ముంపుకు గురైపోవడం వల్ల వరి దిగుబడులు అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఈ ముంపు ద్వారా వరి పంటకు నష్టం కలుగుతుంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేసే యాజమాన్య పద్ధతుల మీద కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రధానంగా రకాల ఎంపిక చాలా కీలకం. ఎందుకంటే నీరు ఎక్కువగా నిలుస్తుంది, వరదలు వస్తాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒక్కోసారి ముంపు ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది, వరద ఉధృతి. అలాంటప్పుడు మనం వేసే రకాలు ఒకటి పడిపోకుండా ఉండాలి, ఇంకొకటి ఎత్తు పెరిగే రకాలై ఉండాలి. అదేవిధంగా నీరు వచ్చి ఒక్కోసారి పంట సమయంలో, కోత సమయంలో కూడా నీరు పైనుంచి వచ్చి నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డార్మెన్స్ అంటాం, అంటే గింజ మొలకెత్తకుండా నిద్రావస్థ కూడా కలిగిన రకాలు ఉండాలి. అదేవిధంగా కాండం దృఢంగా ఉండే రకాలనే ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే నీరు నిలబడుతుంది, వరద వచ్చినప్పుడు పడిపోకూడదు. కాబట్టి కాల పరిమితి కూడా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనకి ఈ అక్టోబరు, నవంబర్ చివరి వరకు కూడా వచ్చినటువంటి నీరు పొలంలో నిలిచి ఉంటుంది. అలాంటప్పుడు మధ్య స్వల్పకాలిక రకాలు వేస్తే కోత సమయంలో చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి దీర్ఘకాలిక రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇలాగ ఇన్ని రకాలు ఉన్నటువంటి లక్షణాలు కలిగిన రకాలు కనుక మనం చూసుకుంటే, ఒకటి ఇంద్ర MTU 1061 అంటాం. ఇంద్ర ఇది కూడా 155 నుంచి 165 రోజుల కాల పరిమితి ఉంటుంది. సన్నగింజ రకం, మార్కెట్ కూడా బాగా వెళ్తుంది కాబట్టి అది రకం. లేదంటే అమర MTU 1064 ఇది కూడా 155 రోజుల కాల పరిమితి ఉంటుంది, ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది, కాండం కూడా దృఢంగా ఉంటుంది కాబట్టి ఆ రకం. అదేవిధంగా కాల పరిమితి ఎక్కువగా ఉండే రకాల్లో శ్రీకాకుళం సన్నాలు, ఈ రకం కూడా మనకి 160 రోజుల కాల పరిమితి ఉంటుంది కాబట్టి కోతకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సన్నగింజ రకం తినడానికి కూడా బాగుంటుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మారిటేరు పరిశోధనా స్థానం నుంచి MTU 1318 అనే రకం, అది కూడా దీర్ఘకాలిక రకాల కేటగిరీలో ఉంటుంది. 155 నుంచి 160 రోజులు కాల పరిమితి ఉంటుంది. చేను పడిపోదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీరు నిలిచినా, వరద వచ్చినా కానీ, గాలేసినా పడిపోదు. కాబట్టి 1318. అదేవిధంగా కొంచెం తక్కువ ముంపు ప్రాంతం, నీరు వస్తుంది వెళ్ళిపోతుంది అనుకుంటే అక్కడ MTU 1262 అది కూడా మనకి 155 నుంచి 160 రోజులు కాల పరిమితి ఉంటుంది. కాకపోతే తక్కువ ఎత్తు పెరుగుతుంది. కాబట్టి ముంపు తక్కువగా ఉండే ప్రాంతాలు ఆ రకాల ఎంపికలో రైతులు తప్పనిసరిగా ఈ రకాలు మాత్రమే అక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎకరానికి 20 కేజీల ఉరి విత్తనాలు సరిపోతాయి. దానికి కూడా విత్తన శుద్ధి చేసి వేసుకుంటే మనకి శిలీంధ్ర తెగుళ్ళు అనేవి కూడా తగ్గుతాయి. వెద పద్ధతిలో వరి సాగు చేసుకుంటే మనకి అధిక వర్షాలు ఆగస్టు కానీ సెప్టెంబర్లో వచ్చే సమయానికి వరి పంట అప్పటికే బాగా దుబ్బు చేసి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ముంపు కానీ వరద వచ్చినా కానీ కొట్టుకుపోకుండా ఉంటుంది. దీంట్లో కూడా దిగుబడి పెరగడానికి నేరుగా వెదజల్లే కాకుండా సీడ్ డ్రిల్ సహాయంతో విత్తనము, ఎరువు ఒకే దఫా వేసేటువంటి సీడ్ డ్రిల్స్తో కనుక ఈ ముంపు ప్రాంతాల్లో వరి సాగు చేసుకుంటే ముంపు బారి నుంచి కొంతవరకు తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో పోషక యాజమాన్యం కూడా చాలా కీలకం. పైపాటుగా ఎరువులు వేయటం కూడా చాలా ఇబ్బంది. నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎరువులు వేసినా పంట తీసుకోలేని పరిస్థితి. ఒకవేళ ఎరువులు వేసినా కానీ నీటి ద్వారా కొట్టుకుపోతుంటాయి. కాబట్టి ఇక్కడ వీలైనంత వరకు విత్తనాలు వేసేటప్పుడే సీడ్ డ్రిల్ సహాయంతో కానీ, లేదా వెదజల్లేటప్పుడే ఒక 50 కిలోల DAP కానీ, లేదా 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 15 నుంచి 20 కేజీల పొటాష్ని విత్తనంతో పాటే వేసేయాలి. అలాంటప్పుడు కొంతవరకు పంట తొలి దశలో కావలసిన పోషకాలన్నీ కూడా అందుతాయి. ఇక నీరు నిలబడిన తర్వాత పైపాటుగా ఎరువులు చల్లుకోవడానికి ఇబ్బంది కాబట్టి నీటిలో కరిగేటువంటి ఎరువులు సాయంతో మనం పోషక యాజమాన్యం ఆకు ద్వారా పోషకం అందే విధంగా చేసుకోవాలి. దీనికి మనకి 319 మొదటి దశలో అయితే కనుక 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 1 నుంచి 2 దఫాలు పిచికారీ చేసుకోవడం.
పూత సమయానికి ముందుగానే 13:045 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి 1 నుంచి 2 దఫాలు పిచికారీ చేసుకోవాలి వారం రోజుల వ్యవధిలో. ఈ విధంగా పోషక యాజమాన్యం చేసుకుంటే కనుక మనకి మంచి దిగుబడులు ఈ ముంపు ప్రాంతాల్లో కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో ఏంటంటే నీరు ఎక్కువ నిలవటం వల్ల అక్కడ చీడపీడలు కూడా ఎక్కువగా ఈ దోమపోటు ఒకటి, అదేవిధంగా పొడ తెగులు, అగ్గి తెగులు ఇవి కూడా ఎక్కువగా ఆశిస్తాయి. వీటికి కూడా ముందు జాగ్రత్త చర్యలుగా కాలిబాటలు ఉంచుకోవడం అనేది చాలా అవసరం. మనం విత్తనాలు వేసిన తర్వాత ఒక 20 రోజులకి అంటే మొలకెత్తిన తర్వాత ఈ వెద పద్ధతిలో వేసినా కానీ ప్రతి 3 మీటర్లకి ఒక అడుగున్నర కాలిబాటలు వచ్చే విధంగా ఆ లైన్లో దున్నుకోవడం కానీ, లేదంటే పవర్ వేడర్ సహాయంతో కాలిబాటలు ఏర్పాటు చేసుకోవడం కానీ, అవి కాలిబాటలు ఏర్పాటు చేసుకుంటే మనం దోమపోటుని కానీ పొడ తెగులుతాలకు ఉధృతి తగ్గించుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ రసాయన మందులు కానీ పిచికారీ చేసుకోవడానికి కూడా ఈ కాలిబాటలు ఉపయోగపడతాయి. కాబట్టి మరి రైతు సోదరులు ఈ ముంపు ప్రాంతాల్లో వరి సాగు చేసేటప్పుడు చాలా వరకు సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు కాకుండా వేసిన దగ్గర నుంచి మనం సరైనటువంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు కనుక చేపడితే ముంపు ప్రాంతాల్లో దిగుబడి నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యాజమాన్య పద్ధతుల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను.